జూబ్లీహిల్స్. ఇగో టార్గెట్ జూబ్లీహిల్స్. బైపోల్లో పోటీకి సిద్ధమవుతున్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ గెలుపును సవాలుగా తీసుకున్న ప్రధాన పార్టీలు. పెరుగుతున్న ఆశావాహుల సంఖ్య, ఇప్పటికే మొదలైనటువంటి సర్వేలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఇప్పుడు అందరి దృష్టి ఉప ఎన్నికలపై పడింది. ఏ పార్టీలో చూసినా ఇదే చర్చ నడుస్తున్నది. బైపోల్ను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సవాలుగా తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలన్న అధికార కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుండగా ఎలాగైనా పాగా వేయాలని కమలం పార్టీ వ్యూహాలు రచిస్తున్నది. ఇక సిట్టింగ్ స్థానాన్ని సెంటిమెంట్తో దక్కించుకునేందుకు గులాబీ అధిష్టానం ప్రయత్నాలు షురూ చేసింది. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు 3 పార్టీల నుంచి ఆశావాహులు పెద్ద సంఖ్యలోనే ముందుకు వస్తున్నారు. ఆయా పార్టీలు అధిష్టానాలను కలుస్తూ తమకే సీటు కేటాయించాలని వారికి వారు పైరవులు చేసుకుంటున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అభ్యర్థి ఎవరైనా గెలిపించేలా ప్రణాళిక రచిస్తున్నారు. దీనికోసం సర్వేలు చేపడుతున్నట్టు సమాచారం. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన వ్యక్తికి మంత్రి పదవి వరించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. దీనిని రాజకీయ విశ్లేషకులు సైతం నిర్ధారిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వంపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని తిప్పుకొట్టేందుకు ఈ ఉప ఎన్నిక సరైన వేదిక అని కాంగ్రెస్ భావిస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే ఉప ఎన్నికపై దృష్టి సారించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని, అక్కడున్న పరిచయస్తులకు పార్టీకి అనుకూలంగా మలిచేలా ప్రయత్నాలు చేయాలని తనకి కలిసిన ముఖ్య నేతలకు సూచిస్తున్నారు. అభ్యర్థి విషయంలో ప్రచారం గందరగోళం వద్దని చెప్పేసి ఆయన చెబుతా ఉన్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కొంతమంది పేర్లు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కొంత అడ్జస్ట్ ఉంటాయి, కొంత గెలిచేటువంటి అవకాశాలు కనబడతాయి. కాబట్టి ఆ ఇద్దరు పేర్లు ప్రముఖంగా అజారుద్దీన్ పేరుతో పాటు మొన్న పోటీ చేసింది కాబట్టి అజారుద్దీన్ పేరు, అలాగే నవీన్ యాదవ్ పేరు ప్రధానంగా వినపడతా ఉంది. ఫహీం ఖురేషి కావచ్చు, ఇంకా మిగతా ఒకరిద్దరు సంబంధించినటువంటి నేతల పేర్లు కూడా వినపడతా ఉన్నాయి. సరే, అది ఎవరికి ఇస్తారు ఏందనేది తర్వాత విషయం. కానీ ఒక బలమైనటువంటి సామాజిక వర్గానికి ఇవ్వాలన్నటువంటి ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి ముస్లిం ఓట్లు అక్కడ కీలకంగా మారిపోతూ ఉన్నాయి. కాబట్టి అది మరి కాంగ్రెస్ పార్టీ ముస్లింకి ఇవ్వాలనుకుంటే అది అజారుద్దీన్ కన్ఫామ్. ఇక లేకపోయినట్లయితే నవీన్ యాదవ్ చాలా పేరున్నటువంటి నేత, వాళ్ళ నాన్న కూడా రాజకీయాల్లో సుదీర్ఘంగా పనిచేసినటువంటి వ్యక్తి, అలాగే 2 సార్లు ఓడిపోయినటువంటి సానుభూతి కూడా నవీన్ యాదవ్ పైన ఉన్నది. కాబట్టి అటు నవీన్ యాదవ్ని, ఇటు అజారుద్దీన్ ఇద్దరిని పట్ల ఆలోచిస్తూ ఉన్నది. ఇక ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఎవరైతే మాగంటి గోపీనాథ్ భార్యకి ఇవ్వాలని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. లేకపోతే మాగంటి గోపీనాథ్కి సంబంధించినటువంటి వాళ్ళ అన్న పేరు కూడా ప్రధానంగా వినబడతా ఉంది. నాకే ఇస్తారన్నటువంటి ప్రచారం కూడా ఆయన చేసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కోసం సర్వే అట. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్ పలు సర్వేలు చేస్తున్నట్టు తెలిసింది. 2023 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, నవీన్ యాదవ్తో పాటు 2023 ఎన్నికల్లో కుక్కడపల్లి నుంచి పోటీ చేసి ఓడిన బండి రమేష్ పేర్లపై ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నది. అజార్కు టికెట్ ఇవ్వడంపై మజ్లిస్ అభ్యంతరం తెలిపే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతున్నది. నవీన్ యాదవ్ గతంలో మజ్లిస్ టికెట్పై జూబ్లీహిల్స్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్లో ఉన్నారు. ఒకవేళ ఆయనకు టికెట్ ఇస్తే ఎంఐఎం నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందన్నటువంటి చర్చ సాగుతుంది. గతంలో ఆయన ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసిండు. ఎవరు? మన నవీన్ యాదవ్. అప్పుడు కూడా 40,000 ఓట్లు, 45,000 ఓట్లు వచ్చినాయి ఆయనకు. ఇక పాగా వేసేందుకు కమలం ప్రయత్నాలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపొంది ఎలాగైనా ఆ ప్రాంతంలో పాగా వేయాలని బీజేపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన అనేక మంది ఆశావాహులు సొంతంగా సర్వేలు చేయించుకున్నట్లు తెలుస్తుంది. సామాజిక వర్గ బలం కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీలో ఉంటే విజయం సాధిస్తామా అన్న కోణంలో ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ బలహీనతను గుర్తించేందుకు ప్రైవేట్ ఏజెన్సీలను రంగంలోకి దింపారు. ఇప్పటికే సగానికి పైగా సర్వే కంప్లీట్ అయినట్లు నేతలు చెప్తున్నారు. అన్ని అనుకూలిస్తే ఎన్నికల నోటిఫికేషన్కు ముందే ప్రచారంలో ముందుండాలని ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం. ఇక ప్రచారంలో 3 పేర్లున్నాయట. బీజేపీ నుంచి గతంలో పోటీ చేసిన దీపక్ రెడ్డితో పాటు బండారి దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి, గౌతమ్ రావు బరిలో ఉంటారని ప్రచారం సాగుతున్నది. వీరే కాకుండా మరికొందరు నేతలు సైతం టికెట్ ఆశిస్తున్నట్లు సర్వేలు చేయించుకున్నట్టు తెలుస్తుంది. అర్బన్ సీటు కావడంతో కాషాయ పార్టీకి కొత్త గొప్ప బలం ఉంటుందని, అధికార ప్రతిపక్ష పార్టీలు జనంలో ఉన్న వ్యతిరేకత తమ గెలుపుకు సహకరిస్తాయని వారు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సులభంగా గెలుపొంది మేయర్ సీట్స్ దక్కించుకోవచ్చనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు మజ్లిస్ బారిలో ఉంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓట్లు చిల్చే అవకాశం ఉందని, దీనివల్ల బీజేపీకి 100% ఇది నిజమే. ఒకవేళ కనుక
మజ్లిస్ బరిలో ఉంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు చీలిపోయి అది బీజేపీకి లాభం ఉంటుంది. ఇప్పుడు బీజేపీ కోరుకునేది కూడా అదే. బీజేపీ ఎంఐఎం పార్టీ బరిలో ఉండాలని కోరుకుంటా ఉంది మొదటిసారి. ఇక సానుభూతి, ప్రభుత్వ వ్యతిరేకతపై బీఆర్ఎస్ ఆశలు. జూబ్లీహిల్స్ స్థానాన్ని తిరిగి తమ ఖాతాలో వేసుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. ఈ మేరకు ఆ నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ భార్యకే జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇలా చేస్తే సానుభూతి కలిసి వస్తుందని పార్టీ భావిస్తుంది. సానుభూతి ఎక్కడ ఉన్నది? మొన్న సాయన్న కూతురు కంటోన్మెంట్లో యాక్సిడెంట్లో మరణిస్తే మళ్ళీ ఇంకో కూతురుకి అవకాశం ఇచ్చిండు. మరి అక్కడ సెంటిమెంటు రాలేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి శ్రీ గణేష్ గెలిచిండు అక్కడ. సో సెంటిమెంట్ను జనాలు చూడట్లే. సో సెంటిమెంట్ అనేది ఈ సిటీ పరిసర ప్రాంతాలు ఇంకా అసలే ఉండదు. సిటీలో అసలే ఉండదు. ఇంకా సరే అక్కడ ఉన్నటువంటి కొన్ని గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అటు సైడ్ కానీ ఈ హైదరాబాదు, ఈ చుట్టుప్రక్కల హైదరాబాద్, రంగారెడ్డి ఇక్కడ సెంటిమెంట్ వర్కౌట్ కాదు. ఇలా ఈ సానుభూతి కలుస్తుందని పార్టీ భావిస్తున్నది. ఇక గులాబీ అధినేత కేసీఆర్ సైతం ఇదే డిసిజన్ వచ్చినట్టు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గోపీనాథ్ ఇదే నియోజకవర్గం నుంచి 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గురిపొందారు. దాంతో అసెంబ్లీలో ఆయనకు మంచి పట్టు ఉంది. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి గెలుపు సాధించాలని గులాబీ నేతలు జూబ్లీహిల్స్ పోరుకు సిద్ధమవుతున్నట్లు వాళ్ళు సమాచారం అందుతా ఉన్నది. ఒకసారి చూస్తే ఇది 2023 ఎన్నికల్లో అభ్యర్థులకు వచ్చినటువంటి ఓట్లు ఏది కాంగ్రెస్, అది టీఆర్ఎస్, కాంగ్రెస్, అలాగే బీజేపీ, ఎంఐఎం, ఈ 4 పార్టీలు కూడా బరిలోకి దిగినాయి. అలా మాగంటి గోపీనాథ్ 80,000 ఓట్లు ఆయనకు వచ్చినాయి. అజారుద్దీన్కి 64,000 ఓట్లు వచ్చినాయి. అంటే సుమారుగా ఒక 16,000 ఓట్లతోటి 17,000 ఓట్లతోటి మాగంటి గోపీనాథ్ గెలిచిండు. దీపక్ రెడ్డికి, బీజేపీకి అయినా కానీ ఈ పరిస్థితుల్లో కూడా 25,000 ఓట్లు వచ్చినాయి బీజేపీకి, దీపక్ రెడ్డికి. ఎంఐఎంకు 7,000 ఓట్లు వచ్చాయి. సరే ఎంఐఎంకు 7,000 ఓట్లు వచ్చినప్పటికీ కూడా నేనేమంటా ఉన్నానంటే ఎంఐఎం ఓట్లు ఎక్కువ ఇక్కడ దాదాపుగా 35 నుంచి 40% ముస్లింల ఓట్లే ఉంటాయి. ఒకవేళ కనుక ముస్లింల ఓట్లు ముస్లింలకు వేసుకుంటారు, ఎంఐఎం పార్టీకి ఇస్తారు అన్నటువంటి అది ఏదైతే ఉంటుందో అది పిచ్చి ఆలోచన. ఎందుకంటే మరి గతంలో ఎంఐఎం పార్టీ 3 లక్షలకు పైన ఉన్నటువంటి ఓట్లు ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ప్రాంతంలో దాదాపుగా 40% ఓట్లు ఉంటే మరి ఇప్పుడు వీళ్ళు గెలవాలా? ఇవాళ ఎంఐఎం పార్టీ ఫరుద్దీన్ గెలవాలి అంటే ఎంఐఎం పార్టీకి ముస్లింలు కొంచెం దూరంగా ఉన్నట్టుగా అర్థమవుతూ ఉన్నది. ఎంఐఎం పార్టీకి బరిలో నిలబడితే అది ఎంఐఎం పార్టీ గెలుస్తుంది అనేది కాదు, అది బీజేపీ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది ఈసారి. సరే ఏదేమైనప్పుడు కూడా మాగంటి గోపీనాథ్ 3 పర్యాయాలు ఇక్కడి నుంచి గెలిచిండు. దాని తర్వాత ఆయన మరణించిండు. వాళ్ళ భార్యకే టికెట్ రావడం సరే 2 రకాల సరే అది వాళ్ళ పర్సనల్ అంశం. నేను ఆ సంబంధించినటువంటి అంశం గురించి మరోసారి డిస్కషన్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ సంబంధించినటువంటి సోదరులది, ఆయనకున్నటువంటి మిగతా సంబంధించినటువంటి అంశాలను కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా. కానీ మొత్తానికైతే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల పైన ప్రధానమైనటువంటి దృష్టి సారించినట్టుగా తెలుస్తా ఉంది.